ఈ రోజు మనం యాడికి పోతున్నాం అంటే చర్చ్ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ బెంగళూరు. ఎంజీ రోడ్ దగ్గర. ఆ ఎంజీ రోడ్ అంటే అంటే అని అనుకోద్దండి, మహాత్మా గాంధీజీ రోడ్. ఇట్లనే చేసే వీడియో దాన్ని కూడా దొరుకుతాం, చేసే మూడు ఉత్సాహం అన్ని దొబ్బుతాయి. నాతో పాటు తనతో పాటు మీరు అన్నట్టు ఇది నా ఫస్ట్ వ్లాగ్. నా పేరు మను, తన పేరేమో తనే చెప్పాలి, నువ్వే చెప్పు. చెప్పు. ప్రఫుల్లా. ప్రఫుల్ల. సరే, ఇన్నేండ్లుగా ఒక ఫ్రెండ్ వీడు, నా పేరు కూడా సరిగ్గా పలకలేడు. సరే ఓకే గాయ్స్, అక్కడ వెళ్దాం. మనం అనుకున్నట్టుగానే చర్చ్ స్ట్రీట్ అయితే వచ్చేసాం. ఎక్స్ప్లోర్ చేయాల్సింది అయితే చాలా ఉన్నాయి, రండి వెళ్ళిపోతాం. బెంగళూరులో ఉండే ఆల్మోస్ట్ అందరూ పీపుల్ అంతా ఎక్కడ తిరుగుతారు అని అనుకుంటే అది ఇదే. నిన్న అయితే భయంకరంగా ఉండింది. మేము ఈ రోజు వచ్చినాం అంటే Jan 1. లాస్ట్ కి ఈ చర్చ్ స్ట్రీట్ కి ఇది ఒక బాధగా ఉంది. నేనైతే కనిపిస్తాను ఈ వీడియోలో, కానీ మనతో వచ్చిన మనుషులు కనిపించాలా అంటే వాళ్ళు కూడా 3rd ఫ్లోర్ కి రావాల్సి ఉంటుంది. నేను ఎక్కడో 3rd ఫ్లోర్ లో ఉంటే వాళ్ళు ఎక్కడో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నారు. నేను గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండడం కాదు, తాడు పెరిగినట్టు పెరిగాడు వీడు అంతే. నువ్వు పెరుగు, నా హైట్ కరెక్ట్ గా ఉంది, వీడిదే జిరాఫీ హైట్ వీడు. యాక్చువల్ గా సైడ్ హసల్స్ అవి ఇవి మనం చాలా ఇక్కడ చూడొచ్చు. ఏమి అంటే ఈ మల్లు బాయ్స్ వాళ్ళు చాలా చిన్న చిన్న షాప్స్ పెట్టుకుంటారు. వాళ్ళంతా స్టూడెంట్స్, కానీ వాళ్ళు మనలాగా అది ఇది ఏది అని ఇట్లా మనం ఎట్లా చేస్తే అట్లా ఇట్లాంటివంతా అనుకోరు. డైరెక్ట్ గా ఏదైనా చేయాలా అని అనుకుంటే చేస్తా ఉంటారు. అదే జనం ఈ రోజు కూడా చాలా మంది ఉంటారు, కానీ నిన్న కంపేర్ చేస్తే ఈ రోజు చాలా తక్కువ మంది ఉంటారు. చూద్దాం ఇంకా ఏమున్నా ఎక్స్ప్లోర్ చేద్దామంటే నేను అనుకున్నట్టు అంత రాలేదు. ఫస్ట్ బ్లాగ్ కదా, కానీ జనరల్ గా అయితే ఇక్కడ చాలా విషయాలు ఉండేవి చూసేదానికి. నిన్న క్లోజ్ చేసినారు కాబట్టి ఈ రోజు ఏం లేవు, ఉన్నాయి. మళ్ళీ తిరిగి మనము ఇదే చోటుకి మళ్ళీ ఇంకోసారి రావచ్చు. వచ్చినప్పుడు మొత్తం ఏమేమి ఉంటాయి అవన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చూద్దాం. ఇది ఈచ్ 40 రూపీస్, 30 రూపీస్ చేయండి. ఈ చోటు చూడ్డానికి ఇంత బాగుంది, కానీ మాట ఎత్తితే 150-250 అంటారు. ఏం 50s కి ఏమి వాల్యూనే లేదా? తీసుకునేది 150, మళ్ళీ ఇస్తారు కదా మీరు బిల్డప్ జారా అని. నేను ఎప్పుడూ అలా చేయలేము, నేను అంతా చెప్తాను కమర్షియల్స్. అమ్మాయిలకి అన్ని అమ్మాయిలకి నీకు ఎప్పుడన్నా నేను చెప్పనా జారాలో తీసుకున్నాను, నేను లూయి విటాన్ లో తీసుకున్నాను అంతా చూడండి. మొత్తం అమ్మాయిలకి, ఒక్కటన్నా అబ్బాయికి ఉందా చూడండి. ఆ రింగులు కానీ బ్యాంగిల్స్. ఫ్యాషన్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ గర్ల్స్, అంతేనండి. ఇప్పుడు ఎవరన్నా చేసుకోవచ్చు. సో నా ప్రకారం ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకున్నాడు వీడు. మొత్తానికి ఎంత తిరిగి ఇప్పటికి ఇడొచ్చి కూర్చోండాము. మంచి ఫుడ్, మంచి ప్లేస్, మంచి వైబ్స్. ఫస్ట్ తినేసి మళ్ళీ చెప్తా. ఏం తినేసి చెప్తావు? ప్రైజ్ బాగుంది కదా? నేను చెప్పాలి, నువ్వు కాదు. నీ బ్లాగు నాకు నేను వచ్చినట్టుందో లేదా తనకు తీసేకి వచ్చినట్టుందో నాకు అర్థం కాదా. మనం అనేది ఉండాలి ఎప్పుడు, నేను కాదు.
చూడు ఇప్పుడు స్వార్థపరుడు. ఇప్పుడు కూడా కెమెరాలో ముందు ఎవరు ఉండరు చూడండి. ఎందుకంటే నేను పొట్టుకున్నాను కాబట్టి. పొట్టగా లేదు కదా, తిప్పి పెట్టు, నేను కనిపిస్తా. నేను అలా ఎప్పుడూ అనలేదండి. ఈ చూస్తారు కదా మొత్తం ఇంకా. వ్లాగ్ కంప్లీట్ అయ్యాక చెక్ చేయండి, ఎవరు ఎక్కువ ఉంటారో అప్పుడు తెలుస్తుంది. ఖచ్చితంగా నేనైతే చాలా తక్కువ వాడే ఉంటా. ఉండేది. మా వాయిస్ అయితే ఖచ్చితంగా వీడియోలో ఉంటుంది. నేనే తక్కువ కనిపిస్తాను, నాకు అనిపిస్తాను. లే వాడే ఉంటాడు. నాకు చూద్దాం ఎడిట్ చేసేది నేనే కదా, చూద్దాం. అంటే ఎడిటింగ్ లో ఎత్తేస్తాడన్నమాట నన్ను. బాగా గాలి వస్తుంది. మీకు ఈ మైక్ లో వినిపిస్తుందో లేదో తెలీదు, బాగా చల్లగా గాలి ఉంది. వైబ్స్ ఏ వేరు కదా. ప్రైస్ అయితే బాగున్నాయి. నేను ఇంకా తినలేదు కాబట్టి నాకు తెలియదు. ఖచ్చితంగా మీరైతే బెంగళూరుకి వస్తే ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేస్లో ఇది కూడా ఒకటి. ఈజీ బైక్ అంటే ఫుడ్ ఈజీ బైట్స్, స్వీట్ అది డెజర్ట్స్ ఎక్కడ కొన్నాం గుర్తులేదైతే నాకు. బాగుందన్నాం. ఫుడ్ మీద పోతుందే కానీ కన్ను పేరు షాప్ పేరు అంతగా చూడం మనం. చూడంగా నచ్చింది, డెజర్ట్స్ అని ఎగురుంటా పోయింది. ఆబ్వియస్లీ కదండి, అమ్మాయిలు అయితే డెజర్ట్స్ ఇష్టపడని అమ్మాయిలు ఎవరైనా ఉంటారా? అన్ని స్వీట్స్ తినేది మళ్ళీ నాకు బట్ట వచ్చింది అనేది. ఎంత పొట్టొచ్చున్నా ఏంటి, క్యూట్ గా ఉన్నామా లేదా అనేదే కదా ముఖ్యం. అది నువ్వు చెప్పకూడదు, చెప్పే వాళ్ళు ఉన్నారులే చాలు. ఓవరాల్ చెప్పేది బాగుంది. నువ్వు ట్రై చేయి. నేను ట్రై చేసా, నీకు ఇష్టం. చూసినారా ఈడ కూడా చూసినారా డామినేషన్ ఎవరిదని. ముందు ఎవరు తిన్నారు చూసినారు కదా, వీడియోలోనే నువ్వే ఉండాలా, తినేదే నువ్వే నేనైతే తినాలా. వెజ్ అండి, వీడైతే నాన్ వెజ్ కాబట్టి. ఇప్పటికి మాత్రం వెజ్ అంటే ఎప్పటికీ కాదు, ఈ రోజు మాత్రం వెజ్, ఎప్పటికీ కాదు. అమ్మ మాట కాదనలేక వెజ్. చూసినాంలే ఒకప్పుడు ఈ అనేదో మూవీ ఉంది కదా 100% లవ్ మూవీలో 12 అయిన తర్వాత తిని చూడు, అది కూడా జరిగింది. అది వాళ్ళు ఏమన్నా తమన్నా కాదు. మనం ఇప్పుడు ఎంజీ రోడ్లో మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాము. మనం ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఇక్కడికి రావాలంటే ఈ మెట్రో స్టేషన్ మనకి ఎట్లా అంటే ఇటు చూడండి. అంతే హోమీస్, ఈ రోజుతో ఈ వీడియో ఎండ్ అవుతుంది. సో యా, ఈ రోజుతో ఈ వీడియో ముగిచింది. చెప్పుకో ఇంకేం చెప్పాలి, మళ్ళీ ఏడుస్తాడు. నాకు ఒక డైలాగ్ కూడా ఇవ్వలే మొత్తం అంటే ఇది ఒక పెద్ద బాహుబలి మూవీ, మనం డైలాగ్స్ అడుక్కుంటాము. అలా కాదు, అంతే హోమీస్. ఎప్పుడో చెప్తుంటాడు. ఇప్పుడు నేనేదో చెప్దామని వచ్చిన గ్యాప్ సరే ఇస్తాను. సరే మాట్లాడు. ఇంతే ఉండేది ఈ రోజు బ్లాగ్ లో అయితే ఇంతే ఉంటుంది. ఏదైనా మిస్టేక్స్ ఉంటే క్షమించేయండి. నెక్స్ట్ వీడియోస్ ఫర్దర్ గా వచ్చి మోస్ట్లీ ఇంకా బాగా రావచ్చు అని అనుకుంటా. ఇంకా తెలియదు ఎందుకంటే మా ఫస్ట్ వీడియో కాబట్టి కాస్త చెత్తగా ఉంటది. చెత్తగా ఉన్నా కొత్తగా ఉన్నా చూడాల్సిందే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదే మన ఫస్ట్ వీడియో. బాయ్ బాయ్.